టీడీపీ పార్టీలో చేరారట నందమూరి లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతి గురించి మనందరికీ తెలిసిందే. లక్ష్మీ పార్వతి రాజకీయంగా ప్రస్తుతం వైసీపీ పార్టీలో అయితే ఉంది. ఆమెకేదో ఒక నామినేటెడ్ పదవికి సంబంధించిన విషయం తెలుసుకొని మరి ప్రస్తుతం ఆమె తెలుగుదేశం పార్టీపై అయితే ఎన్నో రకాలైన వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు అంటే ఆమెకి గిట్టదు. ఎందుకంటే తనని పార్టీ నుంచి వెళ్ళగొట్టింది చంద్రబాబే కాబట్టి. ఒకవేళ చంద్రబాబు, బాలకృష్ణ సైలెంట్‌గా ఉంటే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత్రిగా అయితే లక్ష్మీ పార్వతి ఉండేది. అలాంటిది వైసీపీలోకి చేరి ఆమె ఒక తెలుగు సంఘానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్‌గా అయితే ఆమెను నియమించారు జగన్. ప్రస్తుతం జగన్ పార్టీయే క్వెషన్ మార్క్‌గా మిగిలిపోయింది. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏముంది? కాబట్టి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తే పార్టీలో చేరడానికి తాను సిద్ధమేనంటోంది నందమూరి లక్ష్మీ పార్వతి. అసలు లక్ష్మీ పార్వతి ఉనికే అక్కడ చంద్రబాబుకి కానీ, బాలకృష్ణ, నందమూరి కుటుంబానికి ఎవరికీ ఇష్టం లేదు. అలాంటి లక్ష్మీ పార్వతిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం ఇష్టం లేకే ఆమెని బహిష్కరించారు. ఆమె ఒక కొత్త పార్టీ పెట్టింది. ఆ తర్వాత వైసీపీలోకెళ్ళింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ యూటర్న్ తీసుకుని తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబుతో చేతులు కలుపుతానంటే చంద్రబాబు ఒప్పుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఎవరిని పార్టీలోకి తీసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారట. రాజకీయంగా జరుగుతున్న ఈ పరిణామాలలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మరి లక్ష్మీ పార్వతి దారేటు చంద్రబాబు ఆహ్వానాన్ని రిజెక్ట్ చేస్తే మరి చంద్రబాబుతో కాదని జగన్మోహన్ రెడ్డితోనే కంటిన్యూ అవుతుందా? మళ్ళీ కొత్త పార్టీ దేంతో అయినా మిళితమవుతుందా అన్నది మాత్రం చూడాలి.